కాపుల రిజర్వేషన్లపై పలు పార్టీల మద్దతు కూడగట్టడానికి ముద్రగడ ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ లో పలువురు కాపు నేతలతో భేటీ అయ్యారు. సెప్టెంబర్ 11న రాజమండ్రిలో కాపు జేఏసీ సమావేశం జరపాలని నేతలు నిర్ణయించారు. కాపు రిజర్వేషన్ల పోరాటంలో నేతల చిత్తశుద్ధి ఎంత? అసలు కాపు రిజర్వేషన్లు సాధ్యమేనా? సరిగ్గా ఇవాళ దాసరి నారాయణరావు ఇంట్లో కాపు నేతలంతా భేటీ అయ్యారు. వాళ్ళకి ఇచ్చిన ఆ కమిటీకి సంబంధించిన డెడ్ లైన్ పూర్తిగా వస్తోంది. సెప్టెంబర్ 11న కాపు జేఏసీ భేటీ జరగాలి. ఈసారి ఊరుకునే లేదని ముద్రగడ చాలా స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నారు. ఏంటి సార్ ఈసారి ఎలా డీల్ చేయొచ్చు? కాపు నేతలందరూ కాదు, నిరుద్యోగ కాపు నేతలు, ఉద్యోగాలున్న కాపు నేతలు చినరాజప్ప పోయిందా, నారాయణ పోయిందా, మీకు ఎవరు పోయినరు? సో వీళ్ళు ఉద్యోగాలున్న కాపు నేతలు ఎవరు పోలేదు, నిరుద్యోగం ఉన్న కాపు నేతలు పోయినరు. రేపు ఇప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వెళ్ళిపోయింది అనుకో, అప్పుడు తెలుగుదేశం కాపు నేతలు మళ్ళీ సమావేశం అవుతారు. అన్యాయం అవుతుంది కాపులకు అని. అంటే కాపులకు అన్యాయం అవుతుందా, మీకు అన్యాయం అవుతుందా? సో చిరంజీవి గారు 10 ఏళ్ళు ఉన్నారు కేంద్ర ప్రభుత్వంలో, మరి ఒక్క రోజన్నా కాపుల రిజర్వేషన్ గురించి మాట్లాడిండా? కాంగ్రెస్ ఇక్కడ ప్రభుత్వం ఉంది, అక్కడ ప్రభుత్వం ఉంది కదా. ఇప్పుడు ఆయన నాకు గుర్తు, చిరంజీవి కాంగ్రెస్ లో చేరినప్పుడు లిస్ట్ చెప్పిండు, మహిళా రిజర్వేషన్లు, కాపుల ఇంత చాంతాడు చదివి అది ఒక్కడన్నా అయిందా? ముస్లింల ప్రయోజనాల నుంచి మొదలుకొని అసలు గ్రహాంతర వాసుల ప్రయోజనాలు తప్ప అదొక్కటేమన్నా మిగిలిస్తే మిల్కీ వేలో ఉన్న వాళ్ళ ప్రయోజనాలు, గ్రహాంతర ప్రయోజనాలు, అంగారకంలో స్థిర నివాసం, ఇలాంటి డిమాండ్లే మినహా అన్ని చదివిండు. ఒక్కటి కాలే. 10 ఏళ్ళు ఆయన అధికారంలో ఉన్నాడు బొత్స సత్యనారాయణ. నేను 8 ఏళ్ళు ఉన్న శాసన మండలిలో, 8 ఏళ్ళు బొత్స సత్యనారాయణ గారిని రోజు చూసిన. నేను ఒక్కరోజు కూడా కాపుల గురించి మాట్లాడలేదు, నేనే సాక్షి, ఇంకెవ్వరు కాదు. సో ఎన్నడూ ఒక్కరోజు పొరపాటున కాపులకు కావాలి, ఇంకో ఇది రిజర్వేషన్ కావాలని ఆయన మాట్లాడలే. అరే వీళ్ళందరూ జనాన్ని పిచ్చోళ్ళని చేయడం, ఇంతకుముందు చెప్పింది ఇదే. అధికారంలో ఉంటే కాపులు గుర్తురారు, అధికారంలో ఉంటే మన కులం గుర్తురాదు, అధికారం పోవడంతోనే మనకు కులం కావాలి. చిరంజీవి గారు కాపు నేతల మీటింగ్ లో అటెండ్ అవుతారు. పవన్ కళ్యాణ్ గారు నన్ను కాపుగా చూడకూడదు, కులంతో చూడొద్దు, మతంతో చూడొద్దు అంటాడు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, మీరు అధికారంలో ఉన్నప్పుడు, సో వీళ్ళంతా పెద్ద పెద్ద నాయకులు కదా వీళ్ళు ఉన్నారు. ఆయన రక్షణ మంత్రిగా ఉన్నాడు, ఇంకో ఆయన పర్యాటక మంత్రిగా ఉన్నారు, ఇంకో ఆయన రాష్ట్రంలో నెంబర్ 2గా ఉన్నాడు, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు. మరి వీళ్ళందరూ కలిసి ఇప్పుడు సమావేశం అవుతారు. అంటే కాంగ్రెస్ లో ఉన్న, వైసీపీలో ఉన్న ప్రతిపక్ష నేతలు. మరి ఇవాళ ఎందుకు గుర్తొచ్చింది మీకు? ముద్రగడ గారు కూడా కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? డౌట్ వస్తుంది కదా. ఇప్పుడు తెలుగుదేశం నాయకులకే కాదు, నాలాంటి అమాయకునికి కూడా డౌట్ వస్తుంది. ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నటువంటి కాపులు రేపు అధికారం పోగానే కాపుల ప్రయోజనాల కొరకు వీరోచితంగా పోరాడే త్యాగదనులుగా మారతారు. అరే ఏ రాజకీయాలండి మీరు? కాపు రిజర్వేషన్లు రాజ్యాంగ రీత్యా సాధ్యం కాదు. నేనే కాపులకు వ్యతిరేకిని కాదు, నాకే రాజకీయాలు లేవు, రేపేమి నేను తెలుగుదేశం పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తుంది కాదు. చెప్తున్నా కదా, ఇది అబద్ధాలు చెప్పకండి. రాజకీయ నాయకులకు నిజాయితీ ఉండాలి, మెచ్యూరిటీ ఉండాలి. పాలిటిక్స్ ఇస్ సైన్స్ ఆఫ్ పీపుల్స్ ఎక్స్ప్రెషన్. ప్రజల జీవితాలను మార్చే ఒక శాస్త్రం రాజకీయం. దాన్ని ఒక పనికిమాలిన రాజకీయంగా ఎందుకు మారుస్తారు? జాట్ల పైన రిజర్వేషన్ల పైన సుప్రీంకోర్టు తీర్పులు చదవండి. జాట్ రిజర్వేషన్ల నాకు గుర్తున్నదో రామ్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు తీర్పు చదవండి. ఇంపాసిబుల్ కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడం ఇప్పటి వరకు ఉన్న సిద్ధాంతం. భవిష్యత్తులో వస్తే నేను చెప్పలేదు, ఎందుకంటే సుప్రీంకోర్టులు మనం చూస్తున్నాం కదా, హైకోర్టులో సుప్రీంకోర్టులో సింగిల్ జడ్జి ఒక తీర్పిస్తే, డివిజన్ బెంచ్ ఇంకో తీర్పిస్తే, సంపూర్ణ ధర్మాసనం మరో తీర్పులు ఇస్తున్నాయి. ఇస్తే ఇవ్వచ్చేమో. యాజ్ ఆఫ్ నౌ రిజర్వేషన్ జ్యూరిస్ప్రుడెన్స్ అంటారు. అంటే రిజర్వేషన్ల పైన ఉన్నటువంటి కేసులు లాను చదివితే నాకు అర్థమైంది ఏంటంటే, ఈ దేశంలో కాపుల రిజర్వేషన్లు సాధ్యం కాదు. ఎందుకు కాదంటే సుప్రీంకోర్టు క్లియర్ గా అన్నది, ఒక కులం ఏ సామాజిక వర్గమైనా తమకు తాముగా వెనుకబడిన వర్గంగా ప్రకటించుకుంటే అది వెనుకబడిన వర్గం కాదు అన్నారు. అంటే సెల్ఫ్ స్టైల్డ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది కలవదు అన్నారు. ఏ సామాజిక వర్గమైనా జనాభా రీత్యా తమకున్న ప్రాబల్యంతో, రాజకీయ పలుకుబడితో రిజర్వేషన్లను సాధించాలనుకుంటే రాజ్యాంగం ఒప్పుకోదు అన్నారు. కులమే రిజర్వేషన్లకు ఏకైక ప్రాతిపదిక కాదు అని ఇందిరా సహాని కేసు నుంచి మొదలుకొని ప్రతి కేసులో సుప్రీంకోర్టు చెప్పింది ఇదే మాట. మీకు బాలాజీ కేసు ఉంది చాలేళ్ల క్రితం, మీకు ఇందిరా సహాని కేసు ఉంది, ఫేమస్ మండల్ కమిషన్ కేసు, దీంతో పాటు రామ్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, అన్ని కేసుల్లో సుప్రీంకోర్టు చెప్పింది కులమే ప్రాతిపదిక కాదు.
కులము ఒక ప్రాతిపదిక మాత్రమే తప్ప ఇట్ ఈస్ నాట్ ద సోల్ క్రైటీరియా అన్నది. అని ఎగ్జాంపుల్ కూడా చెప్పిండు. ట్రాన్స్జెండర్లు ఉన్నారు, వాళ్ళు ఏ కులంలో ఉంటే ఏంది, ట్రాన్స్జెండర్లు ఇలా సామాజిక వివక్షకు గురవుతున్నారు, వాళ్ళకి రిజర్వేషన్లు ఉండాలి అని చెప్పింది. అందువల్ల కాపులకు రిజర్వేషన్ అనేది ప్రాక్టికల్గా జాట్ రిజర్వేషన్ల తీర్పు తర్వాత సాధ్యం కాదు. నిన్న కాక మొన్న గుజరాత్లో పటేల్లో వెనుకబడిన వాళ్ళ రిజర్వేషన్ కోర్టు కొట్టేసింది కదా. అందువల్ల ఇవన్నీ మనకు రాజకీయ అవసరాల కొరకు చెప్తారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు రిజర్వేషన్ గురించి ఏ ప్రయత్నం చేశారు? ఇప్పుడు తెలుగుదేశం వాగ్దానం చేసింది కనుక ఇవ్వాలి. తెలుగుదేశం పార్టీ మీద బాధ్యత ఉంది, కాదని నేను అంటలేను. తెలుగుదేశం ఎలా ఇస్తుందో చెప్పాలి, మీరు అడుగుతున్న వాళ్ళు ఎలా ఇస్తారో చెప్పాలి. గతంలో మీరు ఎందుకు చేయలేదో క్షమాపణలు చెప్పాలి. 10 ఏళ్ళు మేము అధికారంలో ఉండి కూడా కాపుల ప్రయోజనాలు కాపాడపోయినందుకు మేము మమ్మల్ని క్షమించండి అని వెళ్ళి కృష్ణా గోదావరి నదుల్లో స్నానం చేసి తమ తప్పు ఒప్పుకొని లెంపకాయలు వేసుకొని ఇప్పుడు కాపు రిజర్వేషన్లు అడగాలి వీళ్ళు. కానీ ఏది లేకుండా కహానీలు చెప్పుకుంటూ అధికారం లేదు కనుక ఖాళీగా ఉన్నాం కదా అని మాకు ఛాన్స్ వచ్చినప్పుడల్లా టిఫిన్ల కొరకు కలిసి కాపుల కోసం కలుస్తారు. మనలాంటి టీవీ ఛానళ్ళకి 24 గంటల వార్తలు చూపాలి కనుక ఒకసారి దాసరి ఇంట్లో కాపుల సమావేశం, అక్కడ నుంచి విలేకరు వస్తాడు. ఏం విలేకరు ఏమవుతుంది, ఇప్పుడే దాసరి నారాయణరావు ఇంటికి చిరంజీవి గారు వచ్చారు, కాపులందరూ సమావేశం అవుతున్నారని ఒక 15-20 నిమిషాలు మన హడావుడి చేస్తాం. రేపు పేపర్లు వస్తుంది, వెళ్ళిన అందరం మర్చిపోతాం. మళ్ళీ వాళ్ళకి బుద్ధి పుట్టినప్పుడు మళ్ళీ ఒకసారి సమావేశం అవుతారు. అప్పుడు మళ్ళీ వార్త లేకపోతే మనం ఆ వార్త కవర్ చేస్తాం. ఇది ఇప్పటి వరకు ఉన్న హెడ్లైన్స్ పై ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి విశ్లేషణ. స్టే ట్యూన్ టు హెచ్ఎం టీవీ.